తెలుగు రాష్ట్రాల్లో దొంగలు తెలివి మీరిపోతున్నారు. పక్కా ప్లానింగ్ తో చోరీలు చేస్తున్నారు. అందిన కాడికి దోచుకుపోతున్నారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధుల్ని టార్గెట్ చేస్తున్నారు. బంగారు ఆభరణాల్ని లూటీ చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ కాలనీలో వృద్ధ దంపతుల ఇంట్లో చొరబడిన ఓ చోరుడు వారిపై తీవ్రంగా దాడి చేసి మరీ బంగారం దోచుకుపోయాడు. దీంతో బాధిత కుటుంబం లబోదిబోం అంటోంది. ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ కాలనీలో అనేక కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ కుటుంబాలలో నివాసం ఉంటున్న ఓ వృద్ధ దంపతుల ఇంటిపై దొంగల కన్నుపడింది. అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ చేయడానికి వచ్చిన దొంగలు ముందుగా వృద్ధుణ్ణి టార్గెట్ చేశారు. వెనక నుంచి గట్టిగా పట్టుకుని కిందకు పడదోశారు. కత్తితో దాడి చేశారు. ఆ తరువాత వృద్ధురాలి మెడలోని బంగారాన్ని లాక్కుని గోడ దూకి పారిపోయారు. వృద్ధురాలు ప్రతిఘటించినా ప్రయోజనం లేకుండా పోయింది. నా పేరు తూర్బెల్లి గారని అయితే నేను పడుకొని లేచాను బాబు. వచ్చి ఇక్కడ పోసుకుంటున్నాను. పోసుకుంటే ఎలా ఇటుక చూసి తిరిగి పోసుకుంటున్నాను. ఆయన వెనక నుంచి వచ్చి ఎలా పెట్టేస్తున్నాను. ఇలా పెడితే ఎవరో దొంగ అంటున్నాను కానీ ఎవరికి వినబడదు. ఈ చెయ్యి ఇలా పట్టుకెళ్ళి గుంటలో తెగిపోయింది. అక్కడ దీన్ని పట్టించుకోలేదు. దొంగ కింద పడిపోతున్నాను. వదిలిపెట్టేసి ఎలా వచ్చి ఇంట్లో పడుకుంది. దుప్పుడు ముసుకొని పడుకుని సైడ్ పట్టుకొని కొట్టాను. కొట్టి గట్టిగా పట్టుకొని దొంగ బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఒక మొక్క ఆమె చేతులు వెళ్ళిపోయింది, ఒక మొక్క ఇటు చేతులు వెళ్ళిపోయింది. దొంగ అలా పెడితే వెళ్ళిపోయి కోరతలు వెళ్ళిపోయేస్తాడు. అది చాలా జరిగింది. వృద్ధుడిపై కత్తితో దాడి చేసిన తర్వాత వృద్ధురాల్ని టార్గెట్ చేశాడు చోరుడు. ఆమె మెడలోని బంగారం ఎత్తుకుపోయాడు. ఈ ఘటనను తలుచుకుంటున్న వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. చుట్టుపక్కల ఉన్నవారితో తామిద్దరం ఎంతో సఖ్యతగా ఉంటామని, అందరూ తమని పిన్ని బాబాయ్ అంటూ పలకరించేవారని వృద్ధురాలు లక్ష్మి గుర్తు చేసుకున్నారు. ఊహించని విధంగా దాడి జరగడంతో ఆమె భయకంపితురాలవుతోంది. నా పేరు తూర్బిల్లి లక్ష్మి. మా వారు బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఆ గోడ అవతల నుంచి వచ్చి ఆయన నోరు నొక్కేసి ఆయన కింద పడచేసి చేతిలో కత్తుంటే కోసేసి 2 దిక్కలు తెగిపోయింది. 7 కుట్లు పడ్డాయి. నన్ను తాడట్టుకుని నేను పడుకున్న దాన్ని వచ్చి మంచం మీద ఇట్టు పట్టుకొని లాగి తాడు వదిలిపెట్టలేదు. వదిలిపెట్టపో నేను కూడా వదిలిపెట్టపో సగం తాడు తెంపేసుకున్నాక వాడు వదిలేసి కత్తి కూడా అక్కడ వదిలేసి పారిపోయింది ఇలా సందులోంచి. మళ్ళీ గేట్లు కూడా తీసిలేవు. గేట్లు వేసి ఉన్నాయి. తలుపులు వేసుకుని ఉన్న ముసలి వచ్చింది. ఎప్పుడు వచ్చేవాళ్ళు ఇలా కొత్తగా రావట్లేదుగా. బయటికి పాపలు బాత్రూమ్ లేదు, బయటకే రావాలి దేనికైనా. ఆ టైం అప్పుడు మరి ఎవడు వచ్చిండో మాకు ఎవడు కొత్తవాడో మరి మా ఎవరి మీద గొడవలు అల్లర్లు అలాంటివి ఏమి ఉండవు. ప్రతి ఒక్కరితోటి మంచిగానే ఉంటాం. అందరూ మమ్మల్ని పలకరించుకుంటూనే పోతారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు బాబాయ్య పిన్ని అని. అలాంటిది మరి అడి కత్తి తీసుకొని వచ్చిండంటే మరి అడి కూడా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మరి మీరే చూడాలి అందరూ. వైఎస్ఆర్ కాలనీలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పట్టించుకునేవారే లేరని కాలనీవాసులు వాపోతున్నారు. దొంగల నుంచి తమను కాపాడాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన విషయం తెలియగానే ఖానాపురం హవేలీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.